తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖ బీచ్‌లోను అండ్ సూర్యలంక బీచ్‌లో వీటిలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలి. పర్యాటక రంగానికి ప్రోత్సాహం దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు బీచ్ షాక్స్ అంటే ఇదేదో పేరు కొత్తగా అనిపిస్తూ ఉన్న మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా, బీచ్లలో చిన్న కుటీరం లాంటిది ఉంటుంది. అంటే చిన్న షాప్ కుటీరం లాగా వెదురో చెక్కతో నిర్మిస్తారు, అంటే కన్స్ట్రక్షన్ కాకుండా. దాని పక్కనే ఒక పెద్ద గొడుగు పెట్టింటారు, గొడుగు కింద కుర్చీలు ఉంటాయి, కాదు అనుకొని తాగుతూ ఉంటారు. మనం ఏమన్నా కనుక అడ్వాన్స్డ్ సినిమాలో చూస్తూ అంటే కొన్ని సినిమాలో చూస్తూ ఉంటాం ఈ అడ్వాన్స్డ్ మోడల్స్. సో బీచ్ షాక్స్ అంటే అవే. ఆ కుటీరం దాంతో నిర్మించినవి ఏవైతే ఉంటాయో, వెదురు లేకుంటే చెక్కతోటి, అందులో ఏంది పానీయాలు అంటారు, ఫుడ్ అంటారు, అండ్ గోవా కేరళ స్టైల్ అంటున్నారు కాబట్టి అక్కడ మందు కూడా గోవా స్టైల్ అంటూ ఉన్నారు. అంటే ఇంకా మందు కూడా ఉండొచ్చు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇప్పుడు ఒక పిల్లర్ వదిలిందా? తీరా ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తే ఈ మందు అనే కాన్సెప్ట్ పక్కన పెడతారా తెలియట్లే. బీచ్ షాక్స్ అంటే ఖచ్చితంగా మందు ఉంటుంది. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు బీచ్లలో ఇవి ఏర్పాటు చేస్తారట. ఈ రెండిట్లో మొదట ప్రవేశపెట్టి తర్వాత నెక్స్ట్ బీచ్లో కూడా వర్తింపజేస్తారు. వాళ్ళు ఇప్పుడు బీచ్ షాక్స్ అన్నారు. పానీయాలు అని అంటే ప్రధానంగా అది బీచ్లు అంటే ఇంక మందే, ఫుడ్ ఉంటుంది ఏదైనా ఆడము ఎంజాయ్ చేయడానికి. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్వాన్స్డ్ మోడల్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిజంగానే ఇందులో కనుక బీచ్లలో మందు కాన్సెప్ట్ తీసుకొని వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? మందు బాబులు ఇంకా అక్కడ వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుంటుంది? ఇంకెవరైనా ఫ్యామిలీలు ప్రశాంతంగా బీచ్లకు సాయంత్రం ప్రొద్దున వచ్చే పరిస్థితి ఉంటుందా? సాయంత్రం మరీ ముఖ్యంగా ఆ పరిస్థితి ఉంటుందా? అసలు మన మైండ్ సెట్ మందు తాగినా కూడా పక్కన వాళ్ళకి హాని కలిగించకూడదు అనే అంత స్థాయికి మన మైండ్ సెట్ ఎదిగిందా? అటువంటి చోట మందు తాగితే ఫ్యామిలీలు పిల్లలు వెళ్తే వాళ్ళకి వేధింపులు రాకుండా ఉంటాయా? ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలు. ఈ వేధింపుల పర్వం ఒకటి. ఇంకొకటి చూస్తూ ఉంటాం, ఈతకెళ్ళి లేకుంటే నదిలోకి వెళ్ళి మునిగి చనిపోయిన వరుసగా వార్తలు. నిజంగానే మందు కనుక అక్కడ ఉండి మందు బాబులు కనుక మందు తాగి వెళ్ళి ఈత కొట్టే కనుక దిగినారనుకో, మందు కొట్టి ఈత కొట్టే దిగితే మునిగి చేస్తారు. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిజంగానే బీచ్ల పక్కన మందు అవుతూ ఒక పక్కన ఫ్యామిలీ ఎంజాయ్ చేసే అంత ఎన్విరాన్మెంటు, అంటే ఆ స్థాయి ఎదుగుదల, ఆ స్థాయి సెన్స్ అనేది మనం అంగీకరించాలి. మనలో ఎక్కడ ఎంత జనాలు ఎంతమందిలో ఎంత పెరిగింది. మరి వీళ్ళు బీచ్ షాక్స్ అని ఏమేమి పెడతారు? అసలు నన్ను అడిగితే 99.99% మందు లేకుండా బీచ్ షాక్స్ ఉండవు. మరి ఇది డైరెక్ట్గా చెప్పకుండా ప్రజల్లో చర్చ జరిగేలా చూసి ఒకవేళ వ్యతిరేకత వస్తే దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, మేము మందు అనలేదు ఓన్లీ తిండి పానీయాలు అన్నాం, మరి ఇట్లా ఏమని అంటారా? తెలియదు. బీచ్ షాక్స్ అంటే అవే, అందులో మందు లేకుండా ఎట్లుంటుంది చూద్దాం. మరి చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్డ్ మోడల్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు.